నమస్కారం హెచ్ఆర్ టీవీ9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. ఆసిఫ్ ఎంపీ గారి కూతురు భాగ్యలక్ష్మి గారి కూతురు వేరు గారు ఎంపీ గారి కూతురు అయితే మాకు ఏంటి వాళ్ళు అనేది ఏమి లేదు సార్. వాళ్ళు అనేది చెప్పినంత కూడా మేము ఉన్నాం సార్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఉత్తర్లత కృష్ణవేణి కాంప్లెక్స్ ముఠా కార్మికులతో సమావేశం చేశాం. వాళ్ళ సమస్యలు విన్నాక నిజంగా వర్ణనాతీతంగా ఉంది. ఇన్ని 102 సంవత్సరాలు ఉన్న అసోసియేషన్ అది. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఎవరు కల్పించరు. ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసినట్టుగా ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారు, ఏ విధంగా ఓట్లు సంపాదించున్నారనే విషయాలు వాళ్ళు చెబుతున్నారు కథలుగా. కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి వసతులు, బాత్రూము, పాపం ఇక్కడ నుంచి కృష్ణవేణి కాంప్లెక్స్కి వెళ్తారంట. యూరినల్స్ ఎంత ఘోరం అండి అది. తర్వాత పిల్లల చదువులకి ఎలా చేయాలి అనేది కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టి, అటల్ బీమా పథకం, అటల్ పెన్షన్ పథకం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్పలేదు. చెప్పి వాళ్ళకి ఉన్న ఎలిజిబిలిటీ అంటే వాళ్ళ అర్హతలు ఏమున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక స్కీములు ఇచ్చింది. ముఖ్యంగా అట్టడిగిన వర్గాల వారికి, పేదవారికి కావాలని. దాంట్లో చదువుకోవడానికి ఒక లోన్ ఉంది. ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ, మధ్యతరగతి చిన్న తరహా ఇదన్నిటికీ ఆరోగ్యానికి ఉంది. వీటన్నిటికీ కూడా చెప్పేవాడు కావాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీసు ఎఫెక్టివ్గా పనిచేసి 22 డివిజన్స్లో కనుక వాళ్ళకి కౌన్సిలర్స్ పెట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా నోటీసులకు వస్తాయి. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రానున్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రానున్నది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షిణతో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, అటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళకి కావాల్సినవి కూడా మనం చేస్తామని చెప్పి చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో